ఈ రాష్ట్రంలో పేదోడికి సొంతింటి కళ నెరవేర్చినటువంటి మన పెద్దన్న మేము ముద్దుగా పిలిచే మా సీనన్నకు ఒక్కసారి నమస్కారం పెడుతున్న నీ తరఫున అగో మన పెద్దన్న సీనన్న అక్కడ నమస్కారం. ఒక్కసారి చెప్పు, బాతాల పోసేటి ఏమన్నాడు గతం మీ ఊరికి వచ్చి కేసీఆర్ ఏమన్నాడు? ఏమనలే సారు, మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టేయాలి, ఇంట్లోకి వరద వచ్చింది. ఆ వరద తోటే మా ముసలాయన తగ్గిపోయాడు. ఇంకా ఉన్నాయన్ని కొట్టుకుపోయినాయి. ఇట్లా పోయినాయి సార్ అంటే కట్టిస్తామని కట్టిస్తా అన్నాడు. కట్టియలేదు. అంతనే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. కట్టినాక లెక్క ఇక ఇప్పుడైతే మంచిగానే ఉంది. మంచిగా ఆయనకే దండం పెడుతున్నా. ఇక నాటిపోయినా రావాలి మరి రావాలి ఇస్తా. కోడినో కోడి పిల్లనో మేక పిల్లని కోసి పెడతావా? దావత్ ఇస్తావా? నిన్న మీ ఎమ్మెల్యే వచ్చినాడుగా, ఏమన్నాడు? డబ్బులు ఇస్తా అన్నాడు. నీకు ఏం భయం లేదమ్మా, నీకు ₹1,00,000 ఇస్తా కట్టుకోమన్నాడు. కట్టుకుంటావా? ₹1,00,000 ఇస్తే రైట్, ఓకే. గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, మా పెద్దన్న సీనన్న సహకారంతో ఇలా సొంతింటి కళ వాసాల మల్లిలో అరువులందరూ కూడా ఇందిరం మిల్లిచ్చి ఈ రోజే ముగ్గు పోసుకునే విధంగా ఇలా కార్యాచరణ అయింది. దానికి ఆగవని అన్నది, బిడ్డ నాకు ఆ ముగ్గు పోసుకోవడానికి కూడా పైసలు ఇవ్వన్నది. అమ్మా నీకు నేను అప్పిస్తా అని చెప్పిన, ₹1,00,000 ఇవ్వాలని ఇస్తే ముగ్గు పోసుకో, మరి ₹1,00,000 మా ప్రభుత్వ అకౌంట్ లేకనే మళ్ళీ ఇస్తానది. మరి ఇస్తుందో ఏం చేస్తుందో ఆగమై తెలియదు. గతంలో ఆగమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరును దత్తత తీసుకొని అరువులందరికీ ఇల్లు కట్టాలని గౌరవ మంత్రి గారి చేత ఇలా ప్రొసీడింగ్ ఇచ్చుకుంటూ ఆమెకు ₹1,00,000 కూడా విరాంగిస్తున్నాం. ఎవరైనా వాళ్ళ తరఫున పెద్దోళ్ళు ఆ ₹1,00,000 తీసుకొని ఆ బీస్మీట్ కట్టియాల్సిందిగా ఆగబా తీసుకో. అంటిగా కట్టిస్తావేమో, అంటిగా ఇవాళ నీ కాడ నెరవేరుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.